పొలిటికోస్ ప్రేక్షకులకు నమస్కారం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని షామీర్పేట ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దమ్మ కాలనీ నుండి ఈరోజు జిల్లా కలెక్టర్ ప్రాంగణానికి చాలామంది రావడం జరిగింది. వారి సమస్యలు ఏందో వారిని అడిగి తెలుసుకుందాం. నా పేరు స్వాతి. నేను షామీర్పేట నుంచి వచ్చినాను. మా ఇల్లు నీళ్ళల్లోకి వచ్చింది. నేను మా ఇల్లు నీళ్ళలోకి వచ్చిందని చెప్పడానికి వస్తే అసలు పట్టించుకోవట్లేదు, బయటికి వెళ్ళిపోమంటున్నారు. తెలియకైతే తీసుకోం కదా, మీది కొన్నారు, మీరు ఏమైనా వేసుకోండి అని అంటున్నారు. తెలిసైతే కొనుక్కొని నేను రాలేదు కదా, తెలియక అప్పుడు నీళ్ళు లేకుండా కాబట్టి మొత్తం ఎండిపోయింది అని కొనుక్కున్నాము. మీకు తక్కువలో వచ్చిందని మీరు కొనుక్కున్నారమ్మా, మీరు ఏమైనా వేసుకోండి అని అంటే మాకు తక్కువకి వచ్చిందనే మేము కొనుక్కున్నాం. మేము గరీబులం కాబట్టి కొనుక్కున్నాము. కానీ తీసుకున్నాక ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి. 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఇంట్లో ఉండలేకపోతున్నాం. చిన్న పిల్లలు ఉన్నారు, ఇయ్యమంటే ఇవ్వట్లేదు. వెళ్ళిపోండి అని అంటున్నారు. మరి మాకు వేరే దగ్గర ఎక్కడైనా చూపిండి అని చెప్తున్నాం. ఇంట రాదు, మాతో ఏం కాదు, వెళ్ళిపోండి అని అంటే మరి ఇంకా మీరు కూర్చున్నది ఎందుకు, మీరు ఇస్తామని చెప్పడం ఎందుకు, చేయడం ఎందుకు, అవన్నీ అట్లా చేతగానప్పుడు కాదు మాతోనే చెప్పి ఇంట్లో పోయి కూర్చోవాలా, అయిపోతుంది. మా బాధ ఏదో మేము పడతాం, మా తిప్పలేదో పడతాము. కాదమ్మా అసలు లోపలికి ఏం రాసింది మేము పెట్టుకున్నది కూడా మీరు చూడరు, చెయ్యరు. వెళ్ళిపోండి అంటే ఇంకా ఎక్కడ పోయి అడగాల, ఇంకెవరిని అడగాల. మరి మీరు ఎందుకు ఎక్కినారు సీటు మీదకి ఇయ్యనప్పుడు? ఏదన్నా ఒకటి చూపిస్తే, ఏదన్నా ఒకటే ఇస్తే ఎక్కడైనా వెళ్ళిపోతాము. ఎట్లా పడితే అట్లా మాట్లాడితే అయితే కుదరదు కదా. ఆడవాళ్ళతో ఎట్లా మాట్లాడాలో అట్లే మాట్లాడాలి. ఎక్కడైనా చూపిమని, ఏదో కొంచెం చిన్న పిల్లలు ఉన్నారు, పోయి అదే ఇంట్లో ఉంటాం. అప్పుడు అక్కడ మేము అడిగేటోళ్ళని అడిగినాం, వాళ్ళు చూపించకనే ఇక్కడ దాకా వచ్చినాం. వాళ్ళు చూపిస్తే ఇక్కడ దాకా మేము ఎందుకు వస్తాం? మాకు ఎక్కడైనా ఒక దగ్గర చూపిమనే అడుగుతున్నాం. మాకు ఎక్కడైనా ఒక దగ్గర చూపిస్తే మేము వెళ్ళిపోతాం. ఇంకా सर नमस्ते सर, ना पेर जकिया है, मेरा नाम जकिया है। मेरे को घर देते बोल के ग्राम पंचायत में भी नाम आया सर, मेरे को नहीं देते। मैं मेरा आदमी हैंडीकैप है, हम दोनों भी हैंडीकैप है। हम लोग किराए का घर है, हम लोग देते बोल के इतने सालों से दे रहे थे सर। यहाँ तो कलेक्टर ऑफिस को आओ बोले, आओ माँ तुम्हारा घर आया देते बोल के बोल रहे, वहाँ भी नहीं दे रहे सर, हकाल दे रहे हम ना। फिर हम कहाँ पूछना, बात ही नहीं करना बोलते, कहाँ बात करना। फिर हम आपको आके इंक्वायरी कर लिए, पूरा देखिए करे सब। हैसन को दे रहे घर, नहीं हैसन को नहीं दे रहे। फोटो उतार लिए मेरे घर की, मेरे आदमी की उतार लिए, सब मेरा घर देख के गए सर, मेरे को नहीं दिए गए। फिर कैसा किसको बोलना, हकाल देते सर, चले जाओ बोलते, फिर किसको बोलना हम लोग? नहीं देते बोलते, नहीं देते बोलना तुम लोग। फिर बैठते कहीं कैसे, बोलते कहीं कैसे, झूठे बात हम लोग कहीं करते आप लोग। आगे घर में आके देख के गए, हमारा घर देख के गए, हमारे को देख के गए। हैंडीकैप है हम दोनों भी, पूरा घर इंक्वायरी कर लिए हमारी, कर लेके फ़ोटो उतार लेके गए। आ गए अम्मा तुम्हारा घर, आओ दे देते घर बोल के बोले। फिर अब तक घर नहीं दिए सर हमारे को। हमको 2000 पेंशन आती, मेरे को 2000 किराया दे देती, मैं पेंशन आती। 2 घरों में काम करती मैं, और 2 घरों में काम करके हम लोगों को खाना पीने को होते हम लोगों को। फिर मेरा आदमी भी कुछ भी काम नहीं करता, हैंडीकैप है। आके इंक्वायरी कर लिए पूरी हमारी। हम 2000 में 3000 में क्या खाते बोलो? 2000 आते, पीने में पेंशन दे दे रही, घर का किराया 2 घरों में करते, मेरे को 4000 रुपये आते। मैं कब तक रहना सारा हम लोगों को बोलो? अब तक पेंशन का भी नहीं दिया, हमारे हैंडीकैप को भी नहीं दिया, हमारे घर वालों को भी। पूरा इंक्वायरी कर लिया साहब, मेरे को बेडरूम दिलाओ, कैसा भी बेडरूम होना मेरे को। आके इंक्वायरी भी कर लिया साहब, मेरे को डबल बेडरूम दे दो कैसा भी। आप आगे फिर एक बार इंक्वायरी कर लो हमारी, पूरे कंप्लेंट मार लो, सब कुछ कर लो हमारा कहीं भी घर नहीं है जाती, ना घर है जाती, ना ज़मीन है, कुछ भी नहीं हम लोगों को। आप इंक्वायरी करके हमारे घर दे देना कैसा भी सारा आके आप। పేరు మంగ, షామీర్పేట పెద్దమ్మ కాలనీ నుంచి వచ్చినాము. మేము 15 సంవత్సరాలు అవుతుంది ఫ్లాట్ కొనుక్కొని చిన్నగా రేకుల షెడ్ వేసుకొని ఉన్నాము. వర్షం వస్తే ఉరుస్తుంది. అంతకుముందు కాలం కాలేదు, ఇప్పుడు కాలం అయ్యి వర్షం ఇంటి దగ్గర దాకా వస్తున్నాయి నీళ్ళు. ఇప్పుడు పోతాయి అంటున్నారు, చెరువు దగ్గర ఉన్నాయని. మాకు దయచేసి ఏదన్నా జాగనన్నా చూపెట్టాలి, డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా సరే మేము అక్కడికి వెళ్ళిపోతామని చూస్తున్నాము. మళ్ళీ రోడ్డు లేదు, కరెంటు లేదు, అక్కడ కరెంటు సగా లేదు. చిన్న పాములు వస్తున్నాయి, పెద్ద పాములు వస్తున్నాయి, చిన్న పాములు వస్తున్నాయి. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు చూడొస్తలేరు, ఎవరు పట్టించుకుంటలేరు. నల్లలు లేవు, అక్కడ నీళ్ళు లేవు, ఏం లేవు. మాకు తెలియక కొనుక్కున్నాము, కట్టుకున్నాము, అప్పు చేసి కట్టుకున్నాము. మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు. డబుల్ బెడ్రూమ్ కూడా అప్లికేషన్ ఇట్లా పోతాయి అంటే డబుల్ బెడ్రూమ్కు అప్లికేషన్ చేసుకున్నాము. అవి కూడా పేర్లు వెళ్ళి లిస్టులల్లో అవి తీసి ఎక్కడ వేసినారో వస్తాయి అంటున్నారు, ఏం వస్తలేవు. చాలా మంది ఉన్నాం అట్లా కొలియ చెరువు దగ్గర తెలియగానే కొనుక్కున్నాము. అంతకుముందు కాలం కూడా కాలేదు, ఇప్పుడు కాలం అయ్యి 5 సంవత్సరాల నుంచి కాలం అవుతుంది. చెరువు దగ్గర దాకా ఇంటి దాకా వస్తున్నాయి నీళ్ళు. పాములు అయితే చాలా తిరుగుతున్నాయి. మాకు దయచేసి ఏమైనా చూపించాలని కోరుకుంటున్నాం. ఇక్కడికి వస్తేనేమో ఎవరు పట్టించుకుంటలేరు, ఏం చేస్తలేరు. ఏది చూస్తలేరు, పట్టించుకుంటలేరు. ఏం అర్థమవుతలేదు. మస్తు మంది గురించి తిరుగుతున్నాం, చేస్తున్నాము. షామీర్పేట మున్సిపల్ ఆఫీస్ కాడికి కూడా పోయినాం, తిరిగినాము. వస్తాయి అంటున్నారు, వస్తలేవు, ఏం చేస్తలేవు. చెరువు దగ్గర కొన్నోళ్ళు ఎంతమంది కొన్నారమ్మా? ఒక 10 మంది దాకా ఉన్నాం, 10-12 మంది దాకా ఉన్నాము. అక్కడ చుట్టుముట్టు సైడ్ పోటీ అన్నీ పోతాయని మాట్లాడుతున్నారు.
పోవుడు పోతే అన్నుడ ఉంది. మరి లేనోళ్ళు మరి లేకనే కొనుక్కున్నారు. మళ్ళీ వీళ్ళకి ఏమైనా సాయం చేద్దాం, మరి తీసేసి మరి ఏ దుక్కు చూపెడదాం అన్నట్టు ఏం లేదు. చాలా మంది ఉన్నారు చెరువు అంచుకుంటూ ఉన్నవాళ్ళు. ఈ మీద అయితే చెరువులో మొత్తం నీళ్ళు మొత్తం చుట్టూ వచ్చేస్తాయి నీళ్ళు. కిరాయికి ఉంది, అప్పు చేసి కొనుక్కున్నామో మళ్ళీ ఇంట్లో ఉండకుండా సంతోషంగా కిరాయిలు ఉన్నారు కొంతమంది. మేము అదే ఇంట్లో ఉంటున్నాం, కొనుక్కొని అప్పు చేసి కొనుక్కొని అదే ఇంట్లో ఉంటున్నాం. వర్షం వచ్చినా పాములు వచ్చినా ఏ వచ్చినా కానీ కిరాయిలు కట్టలేకనే కొన్ని రోజులు కట్టి మేము అప్పు చేసి కొనుక్కుంటే అదే కిరాయి మా ఇంట్లోనే ఉంటున్నాము. రేకుల షెడ్ వేసుకున్నాము. ఆ వర్షం వస్తే కూడా అంతా ఉడుస్తుంది, లేకనే కొంచెము ఇబ్బందులు ఉండి అట్లా కట్టుకున్నాము. అది ఉడుస్తుంది. ఇంటికి వచ్చి కూడా తిరిగినారు, మీకు లోన్ ఇప్పిస్తామమ్మా, ఖాళీ స్థలం కూడా ఉంది కదా ముంగట, మంచిగా కట్టుకొని చేయరు, మీకు లోన్ ఇప్పిస్తాము, ఇందిరమ్మ పథకం ఇప్పిస్తాము, అది ఇదని మస్తుగా చెప్పినారు. రాసుకొని పోయినారు, ఫోటోలు కూడా దింపుకొని పోయినారు. మళ్ళా మీటింగ్ అయితే గ్రామ పంచాయతీ దగ్గర పేర్లు కూడా వెళ్ళినాయి. అవి ఎక్కడ పోయి అడుగుతుంటే వస్తాయమ్మా అంటున్నాయి. ఇంకెప్పుడు వస్తాయి సార్? అందరికీ చాలా అందరు ఊర్ల పంట వస్తున్నాయి. ఉన్నాయి బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి 3 అంతరాలు 4 అంతరాలు ఉన్న వాళ్ళకే వస్తున్నాయి. మా యాసంటోళ్ళ పేదోళ్ళకి వస్తలేవు. వచ్చి చూడరు ఎవరికి బిల్డింగ్లు ఉన్నాయి, ఎవరికి ఉన్నాయి, ఏం చేసినాయి. ఇండ్లలో వచ్చి చూడు కూడా చూసుకున్నారు. 2 బిల్డింగ్లు 3 బిల్డింగ్ల వాళ్ళకే వస్తున్నాయి, మాకు ఇంతవరకు వస్తలేవు. కొంతమందికి రేషన్ కార్డు లేవు, ఈ స్తంభాలు లేవు, లైట్లు లేవు. చాలా ఇబ్బంది అవుతుంది. నీళ్ళ గురించి మస్తు ఇబ్బంది అవుతుంది. ఒక్క బోర్ ఉంది మా బస్తీలో, 30 మంది బస్తీలో ఒక్క బోర్ ఉంది, అది ఖరాబ్ అయ్యి 6 నెలలు అవుతుంది, పట్టించుకుంటలేరు. ఆ బోర్ మొత్తం ఖరాబ్ అయింది. 60 ఏళ్ళ దాకుంటా నాకు సూదులు ఇచ్చుకుని నుంచి నడుములకెళ్ళి ఇక్కడ కాలు వరకు గుంజుతుంది. భూమి మీద వండుకుంటే కూడా నాకు చేతన అయితే లేదు. నాకు ఒక పింఛన్ లేదు, ఏం లేదు. మా ఆయన తాగుబోతాడు. ఇల్లు ఉన్నది 2 రూములు, కానీ ఏది చక్కగా లేదు, ఫిలేర్లు లేదు, ఏది లేదు. దానికి నల్ల ప్రాబ్లము ఉన్నది, మళ్ళీ కరెంటు ప్రాబ్లం ఉన్నది చాలా. మాకు ఎవరు పట్టించుకుంటలేరు. ఇప్పుడు సర్పంచులు అయ్యారు, దిగిపోయారు, కట్టలు సంపాదించుకోరు, పేదోళ్ళు అవతల. ఇప్పుడు ఏది మున్సిపాలిటీ అయ్యి నుంచి ఎవ్వరు కేర్ చేస్తలేరు సార్. మరి శామర్పేట పెద్దమ్మ కాలనీ, నా పేరు అంజమ్మ. నాకు ప్రాబ్లం చాలా సార్. మాకు ఏమైనా పింఛను దేశేసి మేము బుడిగ జంగాలం మాకేమైనా ఆదాయం చేయరు సార్. చెరువు దగ్గర మేము కొనుక్కున్నాము, డబ్బులు పెట్టి కొనుక్కున్నాం, కానీ ఇట్లా అవుతుంది అని చెప్పి మేము అనుకోలే. ఊరుస్తుంది మా ఇండ్లు, పిల్లలు లేవు, ఏం లేవు. వాటికి చాలా రోడ్డు ప్రాబ్లం ఉంది, కరెంటు ప్రాబ్లం, నీళ్ళ ప్రాబ్లం చాలా ఉంది. ఎండాకాలం వస్తే ఒక బోర్ ఉంది, కానీ ఆ బోర్ మొత్తం ఖరాబ్ అయ్యింది. చేయించినా కానీ అది వస్తలేదు. అయ్యా గిట్లా అని సంగతి ఊళ్ళో పోయి చెప్తే ఎవరు పట్టించుకుంటలేరు. मेरा नाम शाहीन बेगम है। मैं डबल बेडरूम के वास्ते फिर रही हूँ। मैं शामीरपेट में बहुत बार गई, पंचायत ऑफिस को, मंडल ऑफिस को फिरे, ऐसा कुछ भी ना हुआ। वहाँ नामा निकले मगर बुलाते बोले मगर नहीं बुलाए। अब यहाँ पर आए कलेक्टर ऑफिस को, यहाँ पे नोटिस देने के वास्ते आए तो बाहर भिजा डाले, इसलिए ये न्यूज़ बनाए हम लोग। పెద్దమ్మ కాలనీలో పలు సమస్యలు ఉన్నాయని చెప్పేసి అవన్నీ తెలుపుకుందామని చెప్పేసి కలెక్టరేట్ ప్రాంగణానికి రావడం జరిగిందని చెప్పి వారు తెలియజేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా అక్కడికి వెళ్ళి ఎన్ని చెరువు ప్రాంతంలో ఉన్నటువంటి ఇండ్లన్నీ, అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో ఇండ్లు మేము తెలియక కొనుక్కున్నాము. ఈరోజు ఎక్కువగా వర్షాల కారణంగా అవన్నీ కూడా నిండిపోతూ ఉన్నాయి. మాకు ఈరోజు ఎక్కడ కూడా తలదాచుకునేటువంటి పరిస్థితి లేదని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తూ వారందరూ కూడా ఈరోజు కలెక్టరేట్ ప్రాంగణానికి రావడం జరిగింది. కలెక్టర్ గారు అధికారులు స్పందించి వారికి ఎక్కడైనా ప్లేస్ చూపిస్తే వాళ్ళు వెళ్ళి అక్కడ తలదాచుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి వారు తెలియజేస్తున్నారు. మేము ఏదైతే కొనుక్కున్నామో ఆ కొనుక్కున్నటువంటి ఆ స్థలాలని కూడా ప్రభుత్వం తీసుకొని మాకు ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే మేము అక్కడ పోయి ఉంటాము. మేము ఆర్థికంగా చాలా పేదవాళ్ళము, మా సమస్యల్ని మీరు ఒకసారి చూడండి అని చెప్పేసి వారు ప్రాధేయపడుతున్నారు. దీనిపైన అధికారులు స్పందించి వారికి న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్ రెడ్డితో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.